ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాతో పోరాడడానికి ఉపయోగించే మందులు. వీటిని జబ్బులు కలిగించే బ్యాక్టీరియాను చంపడానికి లేదా వాటి పెరుగుదలను ఆపడానికి ఉపయోగిస్తారు. యాంటీబయోటిక్స్ శరీరంపై రెండు రకాలుగా ప్రభావం చూపుతాయి. మంచి ప్రభావాలు, చెడు ప్రభావాలు. చాలా మంది తమ ఇష్టానుసారం యాంటీబయోటిక్స్ వాడుతుంటారు. డాక్టర్ను కూడా సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ వినియోగించేవారు ప్రపంచంలో లక్షలాది మంది ఉన్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చిన్నపాటి జబ్బులు వచ్చినా వైద్యులను సంప్రదించకుండా మెడికల్ షాపులకు వెళ్ళి మందులు వాడుతున్నారు. కొన్నిసార్లు ఇష్టపూర్వకంగా మందులు తీసుకున్నప్పటికీ వ్యాధి నయం కాకపోవడమే కాకుండా సమస్య మరింత పెరుగుతుంది. ఎందుకిలా జరుగుతుంది అంటే శరీరం యాంటీబయోటిక్ రెసిస్టెంట్గా మారడమే దీనికి కారణం. అతిగా యాంటీబయోటిక్ మందులు వినియోగించడమే దీనికి ప్రధాన కారణం. శరీరం హెవీ యాంటీబయోటిక్స్ బారిన పడితే ఏ రోగం తగ్గదు. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ఔషధాలపై అనేక అధ్యయనాలను నిర్వహిస్తోంది. దీనికి ప్రకారం ఎవరైనా యాంటీబయోటిక్స్ ఎక్కువగా తీసుకుంటే తన శరీరంపై ఇతర మందుల ప్రభావం తగ్గుతుందట. అజిత్రోమైసిన్ ఎక్కువగా తీసుకున్నట్లు నివేదికలో నివేదించబడింది. భారతదేశంలోని మెడికల్ స్టోర్స్లో లభించే చాలా యాంటీబయోటిక్స్ మందులు సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం లేకుండానే విక్రయిస్తున్నారని కూడా ది లాన్సెట్ తన నివేదికలో పేర్కొంది. భారతదేశంలోని చాలా మంది ప్రజలు మెడికల్ స్టోర్ల నుంచి యాంటీబయోటిక్స్ కొని వినియోగిస్తారని కూడా ఇందులో ప్రస్తావించింది. ఎక్కువ మంది మెడికల్ స్టోర్లపై ఎందుకు ఆధారపడుతున్నారు? రెండు రకాల ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు ఉండడం వల్ల భారతదేశంలో చాలా మంది ప్రజలు మెడికల్ స్టోర్లపై ఆధారపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు యాంటీబయోటిక్స్ ఇస్తారు. ప్రైవేట్ ఆసుపత్రులు, పెద్ద క్లినిక్లు చిన్న చిన్న జబ్బులకు కూడా భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. వైద్యుల ఫీజులు చాలా ఖరీదైనవి కాబట్టి ప్రజలు మెడికల్ స్టోర్లపై ఆధారపడి యాంటీబయోటిక్ మెడిసిన్స్ ఎక్కువగా వాడుతున్నారని ది లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు 10 సంవత్సరాలలో యాంటీబయోటిక్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా 36% పెరిగింది. 2019 సంవత్సరంలో విక్రయించిన అన్ని మందులలో 77.1% యాంటీబయోటిక్స్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే అన్ని యాంటీబయోటిక్స్లో 72.1% ఆమోదం పొందలేదు. చిన్న సమస్యలకు యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు యాంటీబయోటిక్స్ తీసుకోవడం కొంతమందికి అలవాటుగా మారింది. అయితే ఈ విధంగా యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల ఉన్న సమస్యలే కాకుండా కొత్త అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీబయోటిక్స్ అనేవి బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల చికిత్సకు సహాయపడే మందులు. యాంటీబయోటిక్స్తో చికిత్స అందించే కొన్ని సాధారణ ఇన్ఫెక్షన్లలో బ్రోన్కైటిస్, నిమోనియా, యూరిన్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. యాంటీబయోటిక్స్ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాను చంపుతాయి లేదా బ్యాక్టీరియా పెరగకుండా ఆపుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీబయోటిక్స్ మోతాదు పెరిగి దుష్ప్రభావాలు తలెత్తడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదం అని పరిశోధకులు హెచ్చరిస్తున్నాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.